అందరికీ నమస్కారం. మన హిందూ సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక గొప్ప అర్థం ఉంది. అదే కంకణం గురించి. పూజలు చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు లేదా ఆలయాలకు వెళ్ళేటప్పుడు చేతికి కంకణం కడుతూ ఉంటారు. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఈ కంకణం ఎందుకు కడతారు? దేనికి? శాస్త్రంలో ఉన్న అర్థం ఏమిటి? పురుషులు, మహిళలు వేరువేరు చేతులకు ఎందుకు కడుతూ ఉంటారు? ఈరోజు ఈ వీడియోలో కంకణం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు పురాణ రహస్యాలను పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1. కంకణం అంటే ఏమిటి? కంకణం అంటే పవిత్ర దారం. దీనిని రక్షణ సూత్రం అని కూడా అంటారు. పూజ సమయంలో పూజారి మంత్రాలు చదువుతూ ఈ దారాన్ని చేతికి కడుతూ ఉంటారు. ఇది దేవుణ్ణి ఆశీస్సులు మనతో ఉండాలని సూచిస్తుంది. పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు చేసే సమయంలో ఈ కంకణాన్ని తప్పనిసరిగా ధరించేవారట. ఎందుకంటే ఇది ఒక పవిత్ర సంకల్పానికి గుర్తు. కంకణం కట్టిన తరువాత మనం పవిత్రంగా ఉండాలని భావించేవారు. పార్ట్ 2. కంకణం ఎందుకు కడతారు? రక్షణ కోసం. హిందూ శాస్త్రాల ప్రకారం కంకణం మనకు చెడు శక్తుల నుండి రక్షణ ఇస్తుంది. అలాగే పూజలో మంత్రాల శక్తి ఆ దారంలో నిలుస్తుందని ఒక నమ్మకం. అందుకే దానిని రక్షణ బంధనం అని కూడా అంటారు. 2. సంకల్పానికి గుర్తు. ఏదైనా వ్రతం లేదా పూజలు ప్రారంభించే ముందు కంకణం కడతారు. దీని అర్థం నేను ఈ పూజను పూర్తిగా భక్తితో చేస్తాను అని ఒక మాట. అంటే ఇది దేవునికి ఇచ్చే ఒక గొప్ప వాగ్దానం లాంటిది. 3. మనసు ఏకాగ్రత కోసం. కంకణం చేతికి ఉండడం వల్ల మనసు పూజపై నిలుస్తుంది. ప్రతిసారి అది కనిపించినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. 4. శుభానికి సూచిక. పసుపు లేదా కుంకుమతో ఉన్న కంకణం శుభప్రదంగా భావిస్తూ ఉంటాం. పసుపు పవిత్రతకు గుర్తు. కుంకుమ లక్ష్మీదేవి కటాక్షానికి సూచన. పార్ట్ 3. పురుషుడు కుడి చేతికి, మహిళలు ఎడమ చేతికి ఎందుకు కడుతూ ఉంటారు? మన సాంప్రదాయం ప్రకారం పురుషులు కుడి చేతికి కంకణం కడతారు, మహిళలు ఎడమ చేతికి కంకణం కడతారు. దీనికి కారణం ఏమిటంటే కుడి చెయ్యి శక్తి, కార్యం, ధర్మానికి సూచికగా భావిస్తారు. ఎడమ చెయ్యి శాంతి, ప్రేమ, లక్ష్మీ తత్వానికి సూచికగా భావిస్తారు. అందుకే కుడి చేతికి మగవారు, ఎడమ చేతికి ఆడవారు కట్టుకుంటూ ఉంటారు. ఇక పార్ట్ 4. పురాణాల్లో కంకణ ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం దేవతలు కూడా యజ్ఞాల సమయంలో రక్షణ సూత్రాన్ని ధరించేవారట. ఒకసారి దేవేంద్రుడు అసురులతో యుద్ధానికి వెళ్లే ముందు గురువుగారు బృహస్పతి ఒక పవిత్ర దారాన్ని కట్టి ఆశీర్వదించాడట. ఆ దారపు శక్తితో దేవేంద్రుడు విజయం సాధించాడని చెబుతూ ఉంటారు. అప్పటి నుండి కంకణానికి పవిత్ర రక్షణగా భావించడం ప్రారంభించారు అందరూ. పార్ట్ 5. కంకణంలో పసుపు ఎందుకు వాడతారు? పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. మన పూర్వీకులు పసుపులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకున్నారు. పసుపు క్రిములను దూరం చేస్తుంది, శరీరాన్ని శుభ్రత ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని ఒక నమ్మకం. అందుకే కంకణంలో పసుపు ఉపయోగిస్తూ ఉంటారు. పార్ట్ 6. కంకణం ఎప్పుడు తీయాలి? చాలామందికి ఈ సందేహం ఉంటుంది. కంకణం పూజ పూర్తయ్యాక, సహజంగా ఊడిపోయినప్పుడు, కొన్ని రోజుల తరువాత తీసేయవచ్చు. దానిని చెత్తలో వేయకుండా చెట్టు దగ్గర లేదా పవిత్రమైన ప్రదేశాలలో ఉంచడం మంచిది. పార్ట్ 7. శాస్త్రీయ ప్రకారం మన చేతి
మణికట్టులో చాలా నరాలు ఉంటాయి. కంకణం కొంచెం బిగువుగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగా ఉంటుందట. మనసుకు ప్రశాంతత కలుగుతుందని కొందరు నమ్ముతుంటారు. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిది అని చెబుతూ ఉంటారు. ఇక ముగింపు. మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. చేతికి కంకణం కట్టడం అనేది కేవలం ఒక దారం కాదు, అది భక్తి, రక్షణ, పవిత్రత మరియు దేవునితో ఉన్న బంధానికి గుర్తు. మన సాంప్రదాయాలను తెలుసుకుని భవిష్యత్ తరాలకు చెప్పడం మన బాధ్యత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి పురాణాలు, దేవాలయ రహస్యాలు లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.